అన్న అన్నా చెల్లెళ్ళ బంధం ఇదంతా కూడా కుటుంబ వ్యవస్థకే ఒక బ్యాక్ బోన్ లాంటిది. ఇక ఆ వ్యవస్థలు లేకపోతే ఇతర వ్యవస్థలు రకరకాలవి కూడా ఈ అన్నా చెల్లెళ్ళ వ్యవస్థలకి నిజంగా ఎంతో దోహదపడతాయి కూడా. రాజకీయంగా అయినా కూడా వెన్నుదన్నుగా ఉంటారు, కష్టం వచ్చినప్పుడు ఆదుకుంటారు, రకరకాలుగా ఉంటుంది. నిజంగా ఒక కుటుంబ వ్యవస్థకే కాదు, రకరకాల వ్యవస్థలకు కూడా ఇది బ్యాక్ బోన్ వంటిది. మన చరిత్రలో కూడా చూసాం, అన్నదమ్ముల యుద్ధం, అన్నదమ్ముల సవాళ్ళు, ఇలాంటివి మనం వింటాం. కానీ లేదా వాళ్ళు కొట్టుకున్నారు, రకరకాల అంశాల మీద యుద్ధాలు జరిగినాయి అని చెప్పుకుంటాం. కానీ చరిత్రలో కూడా ఎక్కడ అన్న చెల్లెళ్ళ వ్యవస్థకి సంబంధించిన వ్యవహారం పట్ల మనం ఎటువంటి సవాళ్ళు కానీ ఇలా కొట్టుకున్నారని కానీ లేకపోతే ఇదంతా కూడా చదవము, వినము, అసలు చూసుండం కూడా. కానీ ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్లో సాధ్యమే. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో రివర్స్ పాలన సాగుతోంది. ఈ 4.5 ఏళ్ల పైచిలుకు కాలంలో ఇంకొక 70-75 రోజుల ఎన్నికల వేళ అందరూ కూడా రకరకాల అంశాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్ సర్కార్ వైఫల్యాల్ని అంశాల వారీగా ఎండగడుతున్నారు. అంశాల వారీగా వైఫల్యాలు ఎత్తి చూపిస్తున్నారు. అంశాల వారీగా ఇదిగో ఇది మీ ఫెయిల్యూర్, దీనికి మీ సమాధానం ఏంటి, ఇదంతా రివర్స్ కదా అని చెప్పి ప్రశ్నిస్తుంటే రివర్స్ పాలనలాగా ఈ అన్నా చెల్లెళ్ళ వ్యవహారం కూడా ఒక ఏపీకి సాధ్యం. రివర్స్ వ్యవహారం అంతా ఇక్కడే కనిపిస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే గత కొన్ని రోజుల నుంచి కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రతిపక్షాలు ఆంధ్రప్రదేశ్ సర్కార్ చేస్తున్న తప్పుల్ని స్పష్టంగా ఎత్తి చూపిస్తున్నాయి. ఇదిగో మీ వైఫల్యం ఇది, వివిధ సామాజిక వర్గాలు, బడుగు బలహీన వర్గాలు మీ పాలనలో ఇబ్బంది పడుతున్నారు, మీరు తీసుకుంటున్న నిర్ణయాలు కరెక్ట్గా లేవు, దీనికి మీ సమాధానం ఏమిటి అంటే వాళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన సందర్భాలు, వాళ్ళ ఇంట్లో మహిళల్ని లేకపోతే వాళ్ళ ఇంటి వ్యవహారాలని కూడా రోడ్డు మీదకి లాగేసి అడిగిన దానికి తప్ప వేరే అన్నిటికీ సమాధానం చెప్తూ పైశాచిక ఆనందం, సోషల్ మీడియాలో కాలకేయుల వ్యవస్థలాగా ఎలా ప్రవర్తించారు, ఎలా వ్యవహరించారు కళ్ళకు కట్టినట్టు మనం చూసాం. కానీ ఇప్పుడు అదే పాలనా వైఫల్యాల్ని, అదే వ్యవహారాలని కూడా సొంత చెల్లెళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు వేరే పార్టీ నుంచి మళ్ళీ బాధ్యత మర్చిపోయి, జనరల్గా అంటూ ఉంటారు కదా, అధికారం వస్తే కళ్ళకు కనిపించదు, లేదా కళ్ళు బైర్లు గమ్మాయి, అసలు కన్ను మిన్ను కనిపించదు, తన మన అనేది కూడా మర్చిపోతున్నారా అంటే అవును, ఇప్పుడు అదే ప్రస్తుతం జరుగుతుంది. సొంత చెల్లెలు షర్మిల నిన్న ఢిల్లీ వేదికగా, అలాగే హైదరాబాద్ వేదికగా మరొక చెల్లెలు సునీత మాకు ప్రాణహాని ఉంది అని అంతగా మాట్లాడే స్థాయి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసింది. ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చినటువంటి ప్రత్యేక ఇంటర్వ్యూలో సునీత గోడు చూసినట్టు వాళ్ళు, సునీత బాధని తను చెప్తున్నటువంటి అంశాలతో రాష్ట్రంలోని ప్రజలే కాదు మహిళా వర్గం కూడా కన్నీటి పర్యంతమైన పరిస్థితి. ఏంటి నిజంగా ఇట్లా ఇంత తతంగం జరుగుతుందా అని ఆవిడ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన వ్యవహారం నిజంగా సంచలనమైంది. జగనన్న అసలు నీకు బాధ్యత లేదా అని ఆవిడ ప్రశ్నించింది. తల్లిని చెల్లెళ్లను తిడుతున్నా చేతులు దులుపుకుంటున్నావా? జనరల్గా ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళ మీదకి వస్తే చాలా ఉధృతంగా వెళ్తారు. ఒక్కోసారి మనం ఉన్న పదవి ఏంటి, లేకపోతే మనం ఏ స్థితిలో ఉన్నామన్నది కూడా మర్చిపోతారు. ఇక్కడ ఇంకొక ప్రశ్న చాలామంది అనుకుంటూ ఉంటారు, నేరం కానీ హత్య కానీ చేసినప్పుడు చేసిన వాళ్ళకన్నా చేయించిన వాళ్ళ దాన్ని ఏమంటారు తీవ్రత ఎక్కువ ఉంటుంది, వాళ్ళకే శిక్ష ఎక్కువ పడుతుంది అంటారు. ఇక్కడ సోషల్ మీడియా వేదికగా కాలకేయుల సైన్యంలాగా ఇష్టం వచ్చినట్టు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. షర్మిల వాళ్ళ నాన్నకు పుట్టలేదని కూడా పోస్టులు పెట్టేస్తున్నారు. చేసిన వాళ్ళకంటే చేయించిన వాళ్ళు ఇక్కడ ముఖ్యం కాబట్టి ఎవరు చేయిస్తున్నారో గుర్తించాలి కదా. ఆమె కులం పెళ్ళి ఇప్పుడే గుర్తొస్తున్నాయా? పాదయాత్ర చేసినప్పుడు తెలీదా? అమ్మ అక్క చెల్లి అంటూనే దాడి గురించి మాట్లాడరేం? ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏ సభకి వెళ్ళినా రాష్ట్రంలో మహిళలను ఉద్దేశించి సెంటిమెంట్ పండిస్తూ ఉంటారు, అక్క చెల్లెమ్మలని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ సొంత ఇంట్లో ఆడవాళ్ళకి రక్షణ లేదా అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. పాలనతో పాటు పాలనా వైఫల్యాలు ప్రశ్నించినందుకు వాళ్ళకి లభించిన బహుమతి ఇది అనేది అందరూ మాట్లాడుతున్నారు. నిజంగా వివేక కుమార్తె సునీత ఆవేదన, ఆక్రోశం, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి చెప్పినటువంటి సంచలన విషయాలు, ప్రాణహాని ఉందని చెప్పడం, అలాగే నీకు మీ నాన్నగతే పడుతుంది, సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారు,
షర్మిల విజయమును వదలం, అవసరమైతే చంపేస్తాం, మేము పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పడం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్లో పాలనా వైఫల్యాలకి లేకపోతే జరుగుతున్న తతంకానికి ఇన్ని రోజుల నుంచి మీడియా నెత్తినోరు బాదుకుంటూ ప్రతిపక్షాలు వివిధ వర్గాలు అందరూ కూడా చెప్తున్న అంశాలని ఇంట్లో వాళ్ళే చెప్తూ ఉండడం నిజంగా శోచనీయం. అందరూ కూడా మరి ముఖ్యమంత్రి గారు ఈ స్థాయిలో వెళ్ళి అక్కడ రాష్ట్రంలో ఏదైనా కార్యక్రమం జరిగితే సెంటిమెంట్ని పండిస్తారు. మరి ఈ ఇంట్లో వ్యవహారాన్ని ఇది ఇంట్లో వ్యవహారంగా కాకుండా పాలనా వ్యవహారం వైఫల్యాన్ని ప్రశ్నించినందుకు ఈ బహుమతి అన్నది కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇదేదో ఒక సొంత ఇంట్లో వ్యవహారం కాకపోయినా పాలనకి సంబంధించి ఇక్కడ లింక్ ఉన్నది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూసాం 6 జాబితాలు వచ్చాయి అధికార పార్టీ నుంచి. దాదాపుగా 25 నుంచి 30 మంది సిట్టింగులకి మొండి చేయి. వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు. ఇందులో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, బడుగు బలహీన వర్గాలు బాధితులు. ఇంకా చెప్పాలి అంటే పోటీకి చాలామంది అభ్యర్థులు దొరకటం లేదు, దూరంగా ఉంటామని చెప్తున్నారు. రిపోర్ట్స్ ప్రకారం ఎమ్మెల్యే వైఫల్యాలు ఉంటే తికమక పెడుతూ వాళ్ళని ఎంపీగా పోటీ చేయించడం అన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఆ మధ్య అప్పట్లో మనం విన్నాం శ్రీలంకలో అధ్యక్షుడు గోటబాయ ఇలాంటి పరిస్థితే వస్తే కనీసం ఆయన ఉంటున్నటువంటి అధికారిక నివాసాన్ని కూడా ఖాళీ చేసి పారిపోయారు. అంటే రేపు 70-75 రోజుల్లో ఎలక్షన్లు జరిగే ప్రక్రియ కన్నా ముందే అసలు నామినేషన్లు వేసే వరకు కూడా మనుషులు ఉంటారా ఉండదా అన్నది చర్చ. ఎందుకంటే వీరంతా కూడా టీడీపీ జనసేన వైపు భారీగా చూస్తున్నారు. ఇప్పటికే 4 ఎంపీల ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. రఘురామ కృష్ణంరాజు, లావు శ్రీకృష్ణదేవరాయలు, వీరితో పాటు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, వీరందరూ కూడా ముహూర్తం ఫిక్స్ చేసేసుకున్నారు. ఇక ఎమ్మెల్యే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వీరు కూడా మా పరిస్థితి ఎంత చీకట్లో ఉందో అని స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు కూడా టీడీపీకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే కొలుసు పార్థసారథి పెనమలూరులోని వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే, ఆయన ఇప్పటికే టీడీపీలో లోకేష్తో చంద్రబాబుతో 2-3 సార్లు పైగా భేటీ అయ్యారు. వారి ముహూర్తం కూడా ఫిక్స్ అవుతుంది. మొత్తానికి చూస్తే ఇటు పూర్తి స్థాయిలో వలసలు భారీగా టీడీపీ జనసేన వైపు వస్తున్నాయి. బయటకు వచ్చిన వాళ్ళు జగన్ తీరుని ఎండగడుతున్నారు, పాలన ఎండగడుతున్నారు, వైఖరిని ఎండగడుతున్నారు. అదే విషయాన్ని సొంత చెల్లెళ్ళు చెప్తుంటే అసభ్యకరమైన పోస్టులు చేస్తాం. అంటే వలసలు ఈ స్థాయిలో ఉన్నా కూడా దానికి పూర్తి స్థాయి కారణం చంద్రబాబే అంటూ సొంత చెల్లెళ్లపై తమకున్నటువంటి మాధ్యమాల్లో లేకపోతే తమకున్నటువంటి ఛానల్లో విషపు రాయితలు రాయించడం. దానికి ఇక ట్విస్ట్ ఏంటంటే సూత్రధారి చంద్రబాబే అంటూ పెద్ద పెద్ద బానర్లో కథనాలు వేయడం అందరూ కూడా ఆసక్తికరంగా ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో వివేక హత్య జరిగినప్పుడు నారాసుర రక్త చరిత్ర అంటూ ఏ స్థాయిలో వేశారు, ఆ తర్వాత విచారణ జరగడం, సిబిఐ ఎంక్వైరీ వేయడం, అదంతా కూడా జగన్కి సన్నిహితుల దగ్గరే వచ్చి ఆగడం కూడా ప్రజలు చూశారు. ఇప్పుడు కూడా మళ్ళీ అటువంటి అంశానికే తెరలేపి పూర్తి స్థాయిలో దీని తతంగం వెనకాలంతా చంద్రబాబే ఉండడం అని మాట్లాడటం కూడా చంద్రబాబు అంటే జగన్ భయపడుతున్నారు అన్నది ఒక చర్చ. ఎన్నికల యుద్ధం మొదలవకముందే వైసీపీ జగన్ సర్కార్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేతులెత్తేశారా? సొంత చెల్లెళ్లకు కూడా సమాధానం చెప్పలేకుండా అధికారం మత్తులో బాధ్యతను మర్చిపోయారా? ఈ వలసలు టీడీపీ జనసేన రావడానికి ఎలా చూడాలి? వలసలు ఈ స్థాయిలో ఉంటూ వలవల ఏడుపులు సొంత చెల్లెళ్ల మీద ఎందుకు ఆ స్థాయిలో ప్రదర్శిస్తున్నారు అన్నది కూడా చర్చనీయమైన నేపథ్యంలో ఈ అన్ని అంశాలపై చర్చ కొనసాగుతుంది. చిన్న విరామం తర్వాత చర్చ ప్రారంభిద్దాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్. అన్నా చెల్లెళ్ళ బంధం ఇదంతా కూడా కుటుంబ వ్యవస్థకే ఒక బ్యాక్ బోన్ లాంటిది. ఇక ఆ వ్యవస్థలు లేకపోతే ఇతర వ్యవస్థలు రకరకాలవి కూడా ఈ అన్నా చెల్లెళ్ళ వ్యవస్థలకి నిజంగా ఎంతో దోహదపడతాయి కూడా. రాజకీయంగా అయినా కూడా వెన్నుదన్నుగా ఉంటారు, కష్టం వచ్చినప్పుడు ఆదుకుంటారు, రకరకాలుగా ఉంటుంది. నిజంగా ఒక కుటుంబ వ్యవస్థకే కాదు రకరకాల వ్యవస్థలకు కూడా ఇది బ్యాక్ బోన్ వంటిది. మన చరిత్రలో కూడా చూసాం అన్నదమ్ముల యుద్ధం, అన్నదమ్ముల సవాళ్ళు, ఇలాంటివి మనం వింటాం. కానీ లేదా వాళ్ళు కొట్టుకున్నారు, రకరకాల అంశాల మీద యుద్ధాలు జరిగినాయి అని చెప్పుకుంటాం. కానీ చరిత్రలో కూడా ఎక్కడ అన్న చెల్లెళ్ళ వ్యవస్థకి సంబంధించిన వ్యవహారం పట్ల మనం ఎటువంటి సవాళ్ళు కానీ ఇలా కొట్టుకున్నారని కానీ లేకపోతే ఇదంతా కూడా చదవము వినము అసలు చూసుండం కూడా. కానీ ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్లో సాధ్యమే. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో రివర్స్ పాలన సాగుతోంది.
ఈ 4.5 ఏళ్ల పైచిలుకు కాలంలో ఇంకొక 70-75 రోజుల ఎన్నికల వేళ అందరూ కూడా రకరకాల అంశాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్ సర్కార్ వైఫల్యాల్ని అంశాల వారీగా ఎండగడుతున్నారు. అంశాల వారీగా వైఫల్యాలను ఎత్తి చూపిస్తున్నారు. అంశాల వారీగా ఇదిగో ఇది మీ ఫెయిల్యూర్, దీనికి మీ సమాధానం ఏంటి, ఇదంతా రివర్స్ కదా అని చెప్పి ప్రశ్నిస్తుంటే రివర్స్ పాలనలాగా ఈ అన్నాచెల్లెళ్ళ వ్యవహారం కూడా ఒక ఏపీకి సాధ్యం. రివర్స్ వ్యవహారం అంతా ఇక్కడే కనిపిస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే గత కొన్ని రోజుల నుంచి కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రతిపక్షాలు ఆంధ్రప్రదేశ్ సర్కార్ చేస్తున్న తప్పుల్ని స్పష్టంగా ఎత్తి చూపిస్తున్నాయి. ఇదిగో మీ వైఫల్యం.